హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఇంటి సీరియల్లో పడమటి సంధ్యారాగం సీరియల్ చూసినట్లయితే రోజు నిన్నటి రోజు ఏం జరిగింది అంటే రామలక్ష్మిని డిశ్చార్జ్ చేసేసి ఇంటికి తీసుకొచ్చేసారు. అక్కడితో అయిపోయింది. కానీ రోజు ఏం జరిగిందప్ప అంటే రామలక్ష్మి వచ్చేసి గ్రౌండ్కి వచ్చేసింది అనమాట. ఇంటి నుంచి బాధతో గ్రౌండ్కి వచ్చింది. గ్రౌండ్కి వచ్చి అక్కడ నించొని బాధపడుతూ ఉన్నిందనమాట. అంటే వెనక మాట్లాడిండేది అంటే శౌర్యను మరియు రామలక్ష్మి ఇద్దరు ఒకరినొకరిని ఫీల్ అవుతూ మాట్లాడిండే మాటలు, హ్యాపీగా మాట్లాడిండే మాటలు అవన్నీ గుర్తుకొస్తున్నాయి అనమాట. అంటే శౌర్య అన్నాడు, నేషనల్ ప్లేయరు నువ్వు అయిపోతావు అనమాట అనేసి శౌర్య రామలక్ష్మికి చెప్పాడనమాట. అన్నప్పుడు తను హ్యాపీగా ఫీల్ అవుతూ దాన్ని రిమెంబర్ చేసుకుంటూ ఉన్నిందనమాట. అప్పుడు అక్కడికి అస్మిత వచ్చిందనమాట. అస్మిత వచ్చేసి ఏమన్నదంటే, నువ్వు ఓహో గ్రౌండ్కి వచ్చేసావా, నువ్వు ఇక దీంట్లో ఓడిపోవద్దు మాత్రం ఖచ్చితంగా అని అనిందనమాట. అనిన తర్వాత రామలక్ష్మి వచ్చేసి నేను ఎలా ఓడిపోతాను అని రామలక్ష్మి అంటే, అస్మిత అనింది, నువ్వు ఖచ్చితంగా ఓడిపోతావు, ఈ కాలు ఫ్రాక్చర్ అయింది కదా, నువ్వెలా ఆడగలవు, నువ్వెలా చేయగలవు అనేసి అస్మిత అనిందనమాట. అప్పుడే రామలక్ష్మి అనింది, నేను ఎలా ఓడిపోతాను, ఖచ్చితంగా నేను నీతోన గేమ్లోన ఖచ్చితంగా గెలిచి నేను విన్ అవుతాను అనింది. అప్పుడు ఆద్య వచ్చేసి, ఈ టైంలో ఇలాంటి ఛాలెంజెస్ అవసరమా రామలక్ష్మి అనేసి ఆద్య అనింది. అప్పుడే వచ్చేసి రామలక్ష్మి, నా ప్రేమ మీద నాకు నమ్మకం ఉంది, నేను ఖచ్చితంగా గెలవగలను, నేను అస్సలకి ఓడిపోలేను, గెలుస్తాను అనే నమ్మకం నాకు పూర్తిగా ఉంది, నేను గెలుస్తాను అనేసి రామలక్ష్మి పోటాపోటీగా చెప్పిందనమాట. అప్పుడే అస్మిత వచ్చేసి, ఓహో నువ్వు గెలవగలవా, చూసుకుందాంలే, అయితే చూద్దాము, నీ ప్రేమ మీద నీకు ఎంత నమ్మకం ఉందో నాకు చూద్దాము అనేసి అస్మిత అనిందనమాట. కానీ అస్మితకి ఏం నమ్మకం ఉన్నింది అంటే, ఖచ్చితంగా రామలక్ష్మి ఈ గేమ్ని ఆడలేదు, ఓడిపోతుంది, నేనే గెలవగలను అనేసి అస్మితకి ఒక మైండ్లోన థాట్ ఉన్నిందనమాట. కానీ అస్మిత కూడా రామలక్ష్మికి ఒక మాట చెప్పిందనమాట. నువ్వు ఈ గేమ్లోన ఓడిపోతే చెప్పిండే మాట గుర్తుంది కదా, నాకు శౌర్యతో ఖచ్చితంగా తాళి కట్టివ్వాలి అనేసి అనిందనమాట. కానీ రామలక్ష్మి వచ్చేసి, అయ్యో నేను ఓడిపోయినప్పటికీ కదా ఖచ్చితంగా నేను గెలవగలను, గెలుస్తాను, నేను ఓడిపోను, నా ప్రేమ మీద నాకు నమ్మకం ఉంది అనేసి అస్మితకి గుచ్చేలాగా చెప్పిందనమాట. అప్పుడు అస్మిత వచ్చేసి, అయితే చూసుకుందాంలే, నువ్వు గెలుస్తావో నేను గెలుస్తావో అనేసి పోటాపోటీగా రామలక్ష్మియు మరి అస్మిత ఒకరి మీద ఒకరు ఛాలెంజ్ అనేది చేసుకున్నారనమాట. అయినా కూడా అస్మితకి నేను గెలుస్తాను, నేను గెలవగలను అనే నమ్మకము చాలా ఉన్నిందనమాట. కానీ ఆద్య, మీరిద్దరు పోటాపోటీ చేసుకోవద్దండి, ఇది నీకు ఇప్పుడు మంచి సమయం కాదు రామలక్ష్మి అనేసి ఆద్య రామలక్ష్మికి సర్ది చెప్పుతూనే ఉన్నదనమాట. కానీ రామలక్ష్మి వచ్చేసి, నేను ఖచ్చితంగా చేయగలను, నేను ఆడగలను, నాకు ఆ నమ్మకం ఉంది, నేను గెలుస్తాను, నేను ఓడిపోను అనేసి అస్మితతోన పోటాపోటీగా ఛాలెంజ్ మరీ చేస్తూనే ఉన్నిందనమాట. రామలక్ష్మి ఆ మాట చెబుతూ ఉన్నా కూడా శౌర్యతోన చేసుకున్న మాట్లాడుకున్న మాటలు అదే పదేగా గుర్తుకొస్తుంటే చాలా ఫీల్ అవుతుందన్నమాట. ఆ ఫీల్తోనే రామలక్ష్మి వచ్చేసి చాలా అంటే చాలా బాధపడుతూ అనుకుంటూ ఉన్నిద్దనమాట. ఇలానే పాపం తనకు ఖచ్చితంగా నేను గెలవగలను, నేను ఓడిపోలేను అనేసి తనకు నమ్మకం పెట్టుకొనే తను ముందుకి నడిచిందనమాట. ఓహో, అయితే ఇప్పుడు నువ్వు గెలవగలవా, చూసుకుందాంలే, నేను ఇద్దరు గేమ్లోన నువ్వు గెలుస్తావో నేను గెలుస్తానో చూద్దాము అనేసి అస్మిత మనసులోన అనుకుంటూ ఉన్నిందనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఇవాల్టి సన్నివేశాలు, సీరియల్ సన్నివేశాలు ఇవే. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద మై ఛానల్.